For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, చాలా బాగున్నాను మేడం. ఉగాది పండుగ విశిష్టత, అలాగే ఉగాది పండుగ ఏ విధంగా జరుపుకుంటే మంచిది మాకు తెలియజేస్తారా? తప్పనిసరిగానమ్మా. ఉగాది అంటే ఆదిగా అనాదిగా యుగానికి ఆరంభమైన రోజు అని చెప్తూ ఉంటారు. అసలు మొట్టమొదట యుగాది అనేది రావడానికి కారణం సంవత్సర ఆరంభం, సంవత్సరాది అనేవాళ్ళు. మా చిన్నప్పుడైతే సంవత్సరాది అనేవాళ్ళు. యుగాది అనేది రీసెంట్లీ వచ్చినటువంటి పేరు. అదేవిధంగా ఫస్ట్ గణపతి ఆరాధన చేయాలి. ఎప్పుడైనా సరే, ఏ పండుగకైనా సరే, ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు అన ఓం గం గణపతే నమః అని గణపతిని పూజించి ఉగాది రోజున తప్పనిసరిగా ప్రొద్దుటే అభ్యంగన స్నానం ఆచరించి చక్కగా ఉతికిన బట్టలు కానీ లేకపోతే శుభ్రమైన కొత్త బట్టలు వేసుకొని గణపతి ఆరాధన చేసుకోవాలి. సరే, ఆ రోజున తప్పనిసరిగా మనం తినేది ఏమిటి? షడ్ రుచులతో ఉండేటటువంటి ఉగాది పచ్చడి. వారి ఇంటి ఆనవాయితీ ప్రకారం కొంతమంది గట్టిగా చేసుకుంటారు, కొంతమంది లూజుగా చేసుకుంటారు, కొంతమంది తాగే విధంగా చేసుకుంటారు. అయితే ఈ 6 రుచుల పండగ పచ్చడిలో అర్థం అంతరార్థం ఏమిటో తెలుసా? చెప్పండి మేడం మీరే. ఈ ఉగాది రోజున ఎప్పుడైతే ఉగాది రోజున సంవత్సరారంభమైంది, ఆ తర్వాత ఆ సంవత్సరాది ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఈ పచ్చడికి మన జీవితంలో కలిగేటటువంటి తీపి, సంతోషం, అదేవిధంగా వగరు. ఆ వగరు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి వేప పువ్వు నుంచి వగరు వస్తుంది, చేదు వస్తుంది. ఆ చేదు వద్దంటాం, కాకరకాయ వద్దంటాం, కానీ ఈ వేప పువ్వు చేదు వగరు కూడా మనకి ఇష్టం, అంటే స్వీకరిస్తున్నాం. తీపి బెల్లం నుంచి తీసుకుంటున్నాం, పులుపు చింతపండు నుంచి తీసుకుంటున్నాం, అదేవిధంగా మామిడికాయ ముక్కల నుంచి కూడా పులుపు తీసుకుంటున్నాం. అదేవిధంగా చెరుకు ముక్కలు, ఆ చెరుకు రసం కానీ బెల్లం రసం కానీ పానకం కానీ దీంట్లో వేయడం ప్రతీతి. అరటిపళ్ళు మెత్తగా ముగ్గినటువంటి అరటిపళ్ళను పిసకడం వల్ల చిక్కదనం వస్తుంది. చిన్నగా ఉప్పు, చిన్నగా కాస్తంత కారం, ఒక చిటికెడు కొబ్బరి ముక్కలు కాదు, కొబ్బరి కూరు వేస్తూ ఉంటారు చిక్కదనానికి, కమ్మదనానికి. నాలుగుకి మామిడికాయ ముక్కలేమో కొరికేలాగా ఉండాలి. కొబ్బరి కూర అయితే అది చక్కగా ఒక మంచి రసమయమైనటువంటి పదార్థం కింద రసో వైసహ అంటూ ఉంటాం. అదే విధంగా ఆ యొక్క పదార్థం కూడా రసస్వరూపంగా ఆ యొక్క ఎవరైతే స్వస్వరూప జ్ఞానంతో మనుషులందరి హృదయాల్లో ఉన్నాడో భగవంతుడైనటువంటి పరమాత్మ, ఆ యొక్క పరమాత్మను సేవించడానికి ఉగాది పచ్చడి అనేది ఆయనకు నివేదన చేసి, తెల్లవారకు ముందు కాఫీలు తాగేవాళ్ళు కూడా ఆ రోజున కాఫీలు మాని, టిఫిన్స్ మాని ఉగాది పచ్చడి స్వీకరించి గుళ్ళల్లో, గోపురాల్లో ఎక్కడైనా సరే ఉగాది పచ్చడి మాత్రం ఆ రోజు పొద్దున్నే దొరుకుతుంది. ఆ విధంగా ఆనందంగా వేడుకగా చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి. వేప పువ్వు ఉండాలి. అదేవిధంగా ధర్మసింధు అలాంటి గ్రంథాల్లో కూడా ఉగాది నాడు ఉగాది పచ్చడి స్వీకారం చేయాలి. ప్రతి హిందువు కూడా ధ్వజాతోరణం అంటే ఏమిటి? మన ఇంటికి చక్కగా మామిడాకులు తోరణాలు కట్టి, అదేవిధంగా ఒక స్తంభానికి ఒక జెండా కట్టి దేవుడి బొమ్మతో దాన్ని ఎగురవేయాలి. ఆ విధంగా ధ్వజారోహణం చెయ్యాలి. అంటే భగవంతుణ్ణి మనము పిలవాలి, అది కూడా మనకి చెప్పబడింది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఉందో వేప పువ్వు పచ్చడి చేసుకుంటాం కదా, అది తినడం, భక్షణం చేయడం. అదే కాకుండా చక్కగా భక్ష్యాలు చేసుకుని తినడం. ఇక రకరకాల పిండి వంటలు ఇష్టానుసారం మనకి ఓపిక బట్టి చేసుకుని తింటూ ఉంటారు. చక్కగా ఈ భక్ష్యాలతో, భోజ్యాలతో, లేహ్యాలతో, చూష్యాలతో చక్కనైనటువంటి విందు భోజనాన్ని భగవంతునికి సమర్పణ చేసి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం. వైశ్వానరుడటువంటి ఓ హృదయంలో మన యొక్క ఆకలిని తీసుకునేటటువంటి ఓ యొక్క బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ, ఇదంతటినీ కూడా నీవు స్వీకరించు సుమా అని జఠరాగ్ని అంటే మన పొట్టలో ఉండేటటువంటి అగ్నిని చల్లబరుస్తూ అహం వైశ్వానరో భూత్వా చదువుకోవడం. అదేవిధంగా
ప్రతిరోజు మానకుండా విడవకుండా ఈ సంవత్సరం అంతా ఆహారానికి కానీ వస్త్రాలకు కానీ దేనికి లోటు లేకుండా ఈ యొక్క సంతోషం నిలవాలి సుమా అని చెప్పే పెద్ద పండుగ. అంటే మనం ప్రతిరోజు హాలిడే హాలిడే అంటాం కదా, ఇది మంచి హోలీడేని హోలీడేగానే జరుపుకోండి. గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టండి. శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట ఉండాలి. అదేవిధంగా చక్కగా మహాలక్ష్మీదేవిని ఆ తర్వాత నారాయణ్ణి కలిసి పూజించండి. లేదా శివపార్వతులు, శివ పంచాయతం ఇంట్లో ఉంది, శివపార్వతులను పూజించండి. లేదా వైష్ణవ సాంప్రదాయం అనుసరిస్తున్నారు, తప్పనిసరిగా లక్ష్మీనారాయణను పూజించండి. శక్తిని పూజిస్తున్నారు, ఆ యొక్క అమ్మవారిని పూజించండి. అలా మనకి ఇష్ట దైవాన్ని, గ్రామ దేవతని, అదేవిధంగా నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యాలని గ్రామ దేవతలకు కూడా నివేదన చూపించి ఇంటికి వచ్చి భోజనాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. గ్రామాల్లో జాతరలు అవుతూ ఉంటాయి, గ్రామాల్లో ఈ పండుగని విశేషంగా చేస్తారు. అందుకని ఏంటంటే కనుక అన్నింటికీ ఏంటంటే అమ్మతనం, అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది, రోగాల బారి నుంచి రక్షిస్తుంది. అందువల్ల ఉగాది నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది, పెద్దల్ని తలుచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రయత్నం. సరే, బాగుంది, అంతా బాగానే చేస్తున్నాం కదా. అయితే మరి దానాలు ఏమి ఇవ్వాలి? దానాలు ఆ దానాలు ఏమి ఇవ్వాలంటే కూష్మాండ దానం ఇవ్వండి. అంటే మంచి గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయని దానం ఇస్తూ, ఆ గుమ్మడికాయ మీద కనీసం అంటే మనం గురువింద గింజంతా బంగారం పెట్టిస్తే చాలా మంచిదట. సరే, బంగారం కూడా ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి బంగారం ఇవ్వకపోయినా బెల్లాన్ని, ఆ యొక్క గుమ్మడికాయతో పాటు బెల్లాన్ని కలిపి స్వయం పాకాన్ని ఒక విప్రుడికి ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి సంతోషమైనటువంటి వార్తలు వింటారు సుమా అని చెప్పబడింది. ఉగాది నాడు ఏదైతే దానం చేస్తారో, ఏదైతే మీరు శుభారంభం చేస్తారో, ఏమైతే మీరు రాసుకుంటారో, ఏదైతే తలపెడతారో అది సంవత్సరం అంతా చేస్తారు. అందుకని ఈ రోజున బాధపడొద్దు, బెంగ పెట్టుకోవద్దు, ఆలోచించొద్దు, నిరాశపడొద్దు, నిస్పృహతో ఉండొద్దు అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఉగాది రోజున శుభారంభాలన్నీ చేసుకోండి. ఉగాది రోజున మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని ఇంకా ఇంకా పెంచుకోండి. ఆరా ఇంకా పెరుగుతుంది. మంచి ఆలోచన, మంచి బుద్ధులు, మంచి అయినటువంటి పనులు చేస్తూ సంతోషంగా ఉండడానికి భగవంతుని ఆరాధించండి. చాలా బాగా వివరించారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.